Start. My name is Madhuri. I am studying 10th class at JPHS Saurabpal, district Yadadri Bondgi. Guide teacher he is Jera sir. He is Banala Jera sir. He is biology teacher. This is our project wastewater management. Project subtheme is sewage water cleaning and is solar panels uses of current, and this is village village diversity. So this is city and this is village. సిటీలో మనం చూస్తుంటాం కదా, ఇక్కడైతే చాలా మురికి వాటర్ అనేవి పోతుంటాయి. ఆ వాటర్ అంతా కూడా మన ఎన్విరాన్మెంట్కి అనేది హార్మ్ఫుల్ కాకుండా దీన్ని మనం మంచిగా మళ్ళీ క్లీన్ చేసుకొని వాడుకోవచ్చు. అది ఎలా అంటే ఈ ప్రాసెస్ ఉంటాయన్నమాట. ఇందులో ఒక 6 జోన్స్ ఉంటాయి. ఆ 6 జోన్స్ తర్వాతే మనకి ప్యూర్ వాటర్ అనేవి వస్తాయన్నమాట. ప్యూర్ వాటర్ని మనం ఎట్లా యూజ్ చేసుకుంటామంటే ఫ్లోర్ క్లీనింగ్కి, గార్డెనింగ్కి అండ్ బాతింగ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఎలా వస్తాయంటే ఫస్ట్ స్మాల్ ట్యాంక్స్ విత్ బిగ్ స్టోన్స్ ఉంటాయన్నమాట. అందులో వాటర్ వెళ్తాయి. ఫస్ట్ డ్రైనేజ్ వాటర్ అనేది, తర్వాత ఈ పీపుల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి ఇక్కడ కూడా వాటర్ ప్యూరిఫికేషన్ అయి బయటకు వస్తాయి. తర్వాతకి కోల్లోకి వస్తాయి, ఇక్కడ వాటర్ ఫిల్టర్ అవుతాయి. తర్వాతకి శాండ్, ఇక్కడ కూడా వాటర్ ఫిల్టర్ అవుతుంది. తర్వాత కాటన్లోకి వచ్చి వాటర్ ఫిల్టర్ అయ్యాక లాస్ట్కి క్లీన్ వాటర్ అనేది మనకి బయటికి వస్తుంది అనమాట. ఇలా వస్తుంది శాండ్, కాటన్, ఇలా వాటర్ అనేవి బయటికి వస్తాయి. ఈ వాటర్ అనేవి క్లీన్ అయ్యి మనకి క్లీన్ వాటర్ అనేవి బయటకు వస్తే మనం చూస్తున్నాం ఇక్కడ క్లీన్ వాటర్ అనేవి బయటకు వస్తున్నాయి. ఇలా క్లీన్ వాటర్ బయటకు వచ్చినప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే ఎన్విరాన్మెంట్ని మనం నాశనం చేయకుండా మనం మంచిగా ఉండడానికి అండ్ మనం డిసీజెస్ నుంచి కూడా మనం బయటపడడానికి ఛాన్స్ ఉంది ఇలా చేస్తే. అండ్ దిస్ ఈజ్ సోలార్ పెనల్స్ అనమాట. ఈ సోలార్ పెనల్స్ అనేవి సన్ హీట్ని అబ్జర్వ్ చేసుకొని ఆ ఎనర్జీని మొత్తం పవర్గా మార్చి కరెంట్గా మార్చి మనకి ఇస్తుంది అనమాట. దానివల్ల మనం నైట్ టైం కూడా కరెంట్ లేకపోయినా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ విలేజ్. ఈ విలేజ్లో అయితే చూస్తుంటాం కదా, విలేజ్లో అయితే సాధారణంగా కరెంట్ ఉండదు. ఇక్కడ కరెంట్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే మన సిటీలోనే ఎక్కువ కరెంట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి సిటీస్లో. ఇక్కడ తక్కువ మంది ఉంటారు, వీళ్ళకి కరెంట్ అనేది సాధారణంగా దొరకదు. రైతులకైతే ఇంకా చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే విండ్ మిల్స్ అనేవి ఉంటాయి కదా, విండ్ మిల్స్ వాళ్ళకి యూజ్ అవుతాయి అన్నమాట. ఈ విండ్ మిల్స్ వల్ల మనకి ఎయిర్ అనేది మొత్తం ఇట్లా తీసేసుకొని అది మంచిగా కరెంట్ని మనకి తయారు చేసి ఇస్తుంది అనమాట. కరెంట్ ఎలా అంటే ఇలా ఇక్కడ లైట్ వెళ్తుంది. ఇదేమో బయోగ్యాస్ అనమాట. విలేజ్లో అయితే మనం చూస్తుంటాం కదా, ఆర్గానిక్ మాన్యూర్. ఇది మనమైతే విలేజ్లో చూస్తుంటాం కదా, స్మాల్ అంటే మొత్తం యానిమల్స్ ఉంటాయి కదా, యానిమల్స్ ఈ వేస్ట్ అంతా వస్తాయి, కౌ డంగ్ ఇదంతా ఏదైతే ఉందో దాన్ని మనం బయోగ్యాస్గా మార్చుకోవాలన్నమాట. బయోగ్యాస్గా మార్చుకుంటే మనం దాన్ని పంట పొలాలకి వేసుకోవచ్చు. ఇలా పంట పొలాలకి వేసుకోవడం వల్ల న్యాచురల్ ఫెర్టిలైజర్ అనేవి వాటికి అంది అవి ఇంకా హెల్తీగా తయారవుతాయి అన్నమాట. ఫుడ్ అనేది మనకి హెల్తీగా వచ్చి మనం కూడా హెల్తీగా ఉంటాం. దిస్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ వేస్ట్ మేనేజ్మెంట్. Thank you. Thank you.